నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త టీడీపీ టాప్ నేత దారుణ హత్య. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. షాక్‌లో చంద్రబాబు. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కర్నూలు జిల్లా తెదేపా నేత దారుణ హత్యకైతే గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. టీడీపీ నేత వాగిడి శ్రీనివాసులు అండి. 45 ఇయర్స్ బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్తూ ఉండగా దుండగులు ఆయన కళ్ళలో కారాన్ని చల్లి దారుణంగా హతమార్చారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా అయితే విలపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ జయన్న ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి విచారణ అయితే చేపట్టున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మృతుడి కుటుంబ సభ్యులను అయితే పరామర్శించారు. హత్య ఘటనకు దారితీసిన పరిస్థితులను డీఎస్పీతో మాట్లాడారు. నిందితులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యేకు శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కీలకంగా అయితే వ్యవహరించి ఉన్నారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. వైకాపాకు చెందిన వారే హతమార్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. శ్రీనివాసులు హత్య కేసు త్వరగా ఛేదిస్తామని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూ టీం ద్వారా కేసును కొలిక్కి తెస్తామన్నారు. శ్రీనివాసులు గ్రామంలో ఎవరితో ఎలాంటి గొడవలు పడలేదని చెప్పారు. హత్య జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో బీర్ సీసాలు గుర్తించినట్టు తెలిపారు. తల వెనుక భాగంలో మారణాయుధాలతో బలంగా దాడి చేసి చంపారని కూడా ఈ మేరకు విచారణలో తెలియజేశారు.